కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తరపున డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి 29.30 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సందర్భంగా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. యువతకి వాళ్ళ ఆలోచన అంతా యువత. గతంలో మనకు ఒక రాముడు పాలించినాడు. గతంలో మన 5 సంవత్సరాల కింద మనం ఒక రావణునికి అధికారం చేపట్టి ఇచ్చినాము. అందునుంచే ఇంతకు ముందు ఉపాయం మాట్లాడిన డ్రగ్స్ గురించి. ఆ డ్రగ్స్ అలవాటు చేసినదే ఇంటర్మీడియట్లో ఆ రావణుడు, అదే ఆ జగన్ని ఇప్పుడు మంచిగా ఇంటికి సాగనంపి రామరాజ్యం తెచ్చుకున్నాం. మళ్ళా గతంలో ఈ డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది వచ్చినా కానీ వండి పెట్టేదంట. కడుపు కాలకుండా ఎంతమంది అయినా కానీ ఒకరోజు ఆమెకి ఆమె ఆస్తి అంతా అయిపోయింది. ఆ రోజు ఆమె చింతిస్తుందంట రేపు ఎట్లా అని. ఆ రోజు రాత్రి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆమె ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయినాడని మేము విన్నాము.